వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. అంగన్వాడీకి ఈ రీసెంట్‌గా 2, 3 డేస్ బ్యాకు మంత్రి సీతక్క గారైతే ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. నేను వీటి గురించి వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే కొంచెం లేట్ అయింది. ఈ వీడియోలో అంగన్వాడీ పోస్టుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే మన వరంగల్ రీజియన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఈ వీడియోలో నేను అప్డేట్ ఇస్తా. మొత్తం టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 15,000 పోస్టుల్ని విడతల వారీగా నోటిఫికేషన్ వీటికి రిలీజ్ చేస్తది. ఫస్ట్ తొలి విడతలో 5,000 పోస్టుల వరకు రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో 3,000 పోస్టులేమో టీచర్ పోస్టులు ఉన్నాయి, 2,000 పోస్టులేమో ఆయా పోస్టులు ఉన్నాయి. వీటి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైన అంగన్వాడీ టీచరు మరియు ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్ ఆయా పోస్టులు తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్ పైన మంత్రి సీతక్క గారు సంతకం చేయడం కూడా జరిగింది. వీటిని ఏ విధంగా ఫిల్ చేస్తారంటే, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండి ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జిల్లా కలెక్టర్ చేతుల మించి జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో 6,399 ఏమో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉండగా 7,834 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ టీచర్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ ఉంటే సరిపోతుంది. అలాగే ఆయా పోస్టులకు అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇది మెయిన్గా వివాహితులు ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే స్థానికంగా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మాత్రమే ఈ పోస్ట్ ఇవ్వబడుతుంది. ఇంకా దివ్యాంగులు కానీ వితంతువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ రిజర్వేషన్ బట్టి వాళ్ళకి సపరేట్ పోస్టులు ఉన్నాయి. మెయిన్గా మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అంగన్వాడీ పోస్టులకు అయితే. నాన్ మ్యారీడ్ ఉమెన్స్ అయితే అసలు ఎలిజిబుల్ కాదు. వీటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, వెబ్సైట్ ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్ ఏదైతే ఉందో అధికారిక వెబ్సైట్, అందులో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందులో నుంచి వాళ్ళు మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్, అలాగే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాన్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏది ఆఫ్లైన్ మెథడ్ అప్లికేషన్స్కి ఏది లేదు. సీదా వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ అనేది జూలై 1 నాటికి కంప్లీట్ చేయాలని అంటే ఆదేశాలు జారీ చేసింది. అంటే జూన్ 1కి అంగన్వాడీ సెంటర్లు స్టార్ట్ అవుతాయి కదా. అంగన్వాడీ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కొరత టీచర్లు కానీ ఆయాల కొరత కానీ లేకుండా జూన్ 1కే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి జూలై లోపు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది ఇప్పటివరకు. అయితే తొలి విడతలో 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫిల్ చేయాలని నిర్ణయించింది. ఫస్ట్ తొలి విడతలో 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే ఫస్ట్ ఫిల్ చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని అంగన్వాడీలో టీచర్ అండ్ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. వరంగల్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో 1,806 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి వరంగల్ రీజియన్లో 4,428 కేంద్రాలు ఉండగా వాటిలో 4,037 అంగన్వాడీ టీచర్లు, 3,013 మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 391 టీచర్లు, 1,415 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో హన్మకొండలో 70, భూపాలపల్లిలో 34, మహబూబాబాద్లో 118, ములుగులో 97, వరంగల్లో 72 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే హెల్పర్స్ అయితేనేమో హన్మకొండలో 239, భూపాలపల్లిలో 107, మహబూబాబాద్లో 474, ములుగులో 320, వరంగల్లో 275 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తా. ఇలాంటి మరెన్నో న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కోసం, జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.